మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తనను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు పొరికెల బలరాం నాయక్. భద్రాచలంలో అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో విద్య, వైద్యం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈసారి ఎన్నికలో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు బలరాం నాయక్. కాంగ్రెస్ పార్టీ నాకు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ టికెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ లో ఉన్న పెద్దలందరికీ కూడా, ముఖ్యమంత్రి గారు లోగడ కూడా నేను ఇక్కడ వర్క్ చేసిన కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ తెలుసు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి LW స్కీమ్ అనేది నేను మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ భద్రాచలం బ్రిడ్జ్ కానివ్వండి, భద్రాచలంలో ఉన్న రోడ్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం కూడా రోడ్స్ కూడా నేనే తేవడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈ రోజు కూడా రాబోయే కాలంలో తప్పకుండా వెంకటాపురం, వాజేడు, మోడిగుంట వాగు కానివ్వండి, భద్రాచలంలో ఉన్న అన్ని దశగా రైల్వే మార్గాన్ని కూడా ఆ రోజు నేను తేవడం జరిగింది సారాపాక దాకా. కానీ ఆ రోజు ఫస్ట్ అమెండ్మెంట్ లో అది ఆగిపోయింది, లేకపోతే అది కూడా అయిపోయింది. ఎక్వేషన్ కూడా చేయించినాం. డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఎడ్యుకేషన్ కాబట్టి ఆపడం జరిగింది. నేను క్లారిటీగా చెప్తున్నా, నేను 100% గ్రామ పంచాయతీలను ఆ పోయిన ఎవిడెన్స్ గా ఇక్కడ నా పక్కనే ఉన్నారు. ఆ రోజులో కూడా ఫస్ట్ అమెండ్మెంట్ లో అటు లేదు మనకు ఆంధ్రాలో. సెకండ్ అమెండ్మెంట్ లో వాళ్ళు అక్కడ కల్పించారు. కానీ దానికి అవకాశం ఉంది మనం సెకండ్ అమెండ్మెంట్ లో కమ్ బ్యాక్ టు యువర్ తెలంగాణ తీసుకురావడానికి 1000% దానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమెండ్మెంట్ అది 2 జాగాల కాలేదు. ఒకటి అమెండ్మెంట్ అయింది, ఇది రాజ్యసభలో, లోకసభలో కాలేదు. కాబట్టి ఆ గ్రామ పంచాయతీని కూడా ఆ రోజు కూడా ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ గా ఇవాళ ఇక్కడే ఉన్నారు. సీనన్న కూడా కానీ ఎవరో వచ్చారు అప్పుడు చాలా మంది, దాంట్లో సీనన్న 5 సర్పంచులు వచ్చారు. వాళ్ళకు కూడా తెలుసు నేను కూడా ప్రణబ్ ముఖర్జీ దగ్గర నేను అప్పుడు ఎంపీ దిగిపోయినప్పటికీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.